హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు గోలో కిచెన్. నేను చూపించేది మైక్రో గ్రీన్స్ అనమాట. మనం ఇంట్లోనే బాల్కనీలో పెంచేసుకోవచ్చు. కొంచెం 1 అవర్ ఎండబడితే సరిపోతుంది. ఇలాగా మనము పెసలు శనగలు తీసుకున్నాను. మీరు కావాలంటే ఏవైనా తీసుకోవచ్చు. ఇలాగ చిన్న తొట్లల్లో మట్టి ఇలాగా పొడి మట్టిని వేసేసుకొని దాని మీద నేను నైట్ నానబెట్టుకున్నాను. ఈ శనగలు పెసలు అనేది ఇలా నానబెట్టుకోవడం వల్ల మొలకలు అనేది ఫాస్ట్గా వస్తాయి. మనం డ్రైగా వేసామనుకోండి మొలకలు రావన్నమాట. ఇలాగ ముందు రోజు నానబెట్టి వేయండి. మొలకలు అనేది చాలా ఫాస్ట్గా వస్తాయి. మైక్రో గ్రీన్స్ వితిన్ 7 డేస్లోనే మనం యూజ్ చేసేసుకోవచ్చు అనమాట. 10 డేస్ కూడా వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. ఇంత ఫాస్ట్గా మనం తినేసేయచ్చు. మనము మొలకలు కట్టినవి తింటే మంచిదే, పర్లేదు. దానికంటే ఎక్కువ ఈ మైక్రో గ్రీన్స్లో ఉంటాయన్నమాట. పోషకాలు, ప్రోటీను, విటమిన్స్, మినరల్స్ అన్నీ ఉంటాయి. ఇలాగ తినండి. వీటిని వేడి చేసి తినొద్దు, అంటే స్టవ్ మీద ఫ్రై లాగా కానీ అలాగ తినొద్దు. వీటిని డైరెక్ట్ తీసుకుంటే చాలా మంచిది. సలాడ్స్లలో కానీ, ఒకవేళ కొంచెం డైరెక్ట్ తినలేము అనుకుంటే చపాతీ పిండిలో కొంచెం కలిపేసుకొని అలాగ ఊరికి కాల్చుకోండి. కానీ అలాగంటే డైరెక్ట్ తీసుకుంటేనే చాలా మంచిది పిల్లలకి. ఇలాగా నేను మట్టిని పెసలు చల్లాక దాని మీద ఊరికి మనం మొత్తం కప్పొద్దు, లైట్గా చల్లాలి. ఇలా చూసారుగా నేను చూపించినట్టు వీడియోలో అలాగ వేయండి, సరిపోతుంది. నేను ఇప్పుడు పెసలు అయిపోయాయి, శనగలు వేసుకుంటున్నాను. ఇలాగ మనం మట్టి కొంచెం పక్క తీసి పెట్టుకొని ఇలాగ వేసేసుకొని దానిపైన లైట్గా మట్టిని చల్లాలన్నమాట, అంతే సింపుల్గా. ఇలాగ నేను అన్నీ చేశాను, అన్నీ ట్రై చేశాను, చాలా బాగా వచ్చాయి. మీకు చూపిద్దామని 2 చూపిస్తున్నాను. ఇలాగా మనము మొత్తం మట్టేసి వేసుకోవడమే, మొత్తం కప్పకండి, లైట్గా ఉండేనట్టు వేసుకోవడం వల్ల మొలకలు అనేది ఫాస్ట్గా వస్తాయి. మనం వేటితోనే చేసుకోవచ్చు. బొబ్బర్లు ఉంటాయి, వాటితో చేసుకోవచ్చు. నువ్వులు, శనగలు, పెసలు, బఠానీలు, ఉంటాయి, గోధుమలు, ఇలాగ అన్నీ చేసేసుకోవచ్చు అనమాట. ఏవైనా చేసుకోవచ్చు, మనం ఏది కావాలంటే అది. గోధుమ గడ్డి రసం కూడా గోధుమ గడ్డి మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. గోధుమ గడ్డి తాగడం వల్ల, రసం తాగడం వల్ల బ్లడ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. దాన్ని కూడా చూపిస్తాను ఒకసారి ఎలాగ పెంచాలి అనేది. ఇలాగా మనము లైట్గా చిలకరించుకోవాలి వాటర్. ఆల్రెడీ గింజలు నానాయి కదా, నైట్ నానబెట్టి మార్నింగ్ ఇలా చేస్తున్నాను. మీరు ఇలాగా వాటర్ చిలకరించుకోవాలి వేసి. దాని మీద మొత్తం మట్టి కప్పకండి, ఉండీలన్నట్టు ఇలాగ వేసేసి కప్పేసినాం అనుకోండి మొలకలు అనేది ఫాస్ట్గా వస్తాయి. మీరు మట్టి మొత్తం నిండా కప్పైతే అవి లోపల నుంచి రావడానికి ప్రెజర్ సరిపోదు వాటికి. ఇలాగా ఉండీలినట్టు కప్పేసేయండి, సరిపోతుంది. చాలా సింపుల్గా చూడండి. 1 డే అంటే ఈరోజు మార్నింగ్ వేసాను, రేపు మార్నింగ్కి ఇలాగ వచ్చాయన్నమాట. ఎవ్రీ 1 డేకి వీడియో చూపిస్తున్నాను. చూడండి, శనగలు కూడా వచ్చేసాయి. శనగలు లావు ఉంటాయి కాబట్టి టైం పడుతుంది. పెసలు అయితే ఫాస్ట్గా వస్తాయి మొలకలు. చూడండి, మళ్ళీ నెక్స్ట్ 1 డేకి ఎలాగవుతున్నాయో ఇలాగ వచ్చేస్తున్నాయి అన్నమాట. నేను 1 డే చూపిస్తున్నాను. చూడండి, ఇవి కూడా కొంచెం పొడవు వచ్చాయి. ఇలాంటి సింపుల్గా మనం మైక్రో గ్రీన్స్ పెంచేసుకోవచ్చు, పిల్లలకి తినిపించచ్చు. నెక్స్ట్ డే, ఇది 3rd డే. ఇలా డే బై డే చూపిస్తున్నాను. చూడండి ఎంత మంచిగా వచ్చాయో. ఇవేమో మొలకలు మొలిసాయి. శనగలు టైం పడుతుంది. ఆ పెసలు ఉన్నంత ఫాస్ట్గా శనగలు రావన్నమాట. చూడండి ఎంత మంచిగా వచ్చాయో. ఇలాగా మనం పెంచేసుకో. నెక్స్ట్ డే చూడండి, నెక్స్ట్ డేకి ఎంత పెద్దగా అయిపోయాయో, గుబ్బురుగా వచ్చాయి మంచిగా. ఇలా ఈజీగా కొంచెం మార్నింగ్ ఎండ సరిపోతుంది. మార్నింగ్ కొంచెం ఎండ పడేలాగా చూసేసుకోండి, అంతే. ఒక 1 అవర్ ఒకవేళ ఉండి లేనట్టు ఎండ అయినా పర్లేదనమాట. ఎక్కువ ఎండ పడాల్సిన అవసరం లేదు వీటికి, మైక్రో గ్రీన్స్కి. కొంచెం ఎండ పడితే సరిపోతుంది. లేకపోతే కొంచెం బూజు వచ్చే ఛాన్స్ ఉంటుందన్నమాట గింజలకి. ఇట్లా గాలి వెలుతురున్న ప్లేస్లో పెడితే బెస్ట్, బాల్కనీలో. చూడండి, ఇవి కూడా మంచిగా వచ్చాయి శనగలు, ఇంకొంచెం పొడవయ్యాయి. ఇలాగే అండి అన్నీ వేసేసుకోవాలి. ఏ గింజలైనా వేసేసుకోవచ్చు సింపుల్గా. చూడండి, నెక్స్ట్ డేకి ఇంకొంచెం పొడవు అయిపోయి. మనం ఈ మైక్రో గ్రీన్స్ ఎప్పుడు కట్ చేసుకోవాలి అంటే, ఎప్పుడు యూజ్ చేసుకోవాలి అంటే, మన వేళ్ళు ఉంటాయి కదండి, అంతకంటే వేలు పొడవు వస్తే సరిపోతుంది అనమాట. అంతకంటే ఎక్కువ రానియద్దు. అంతకంటే ఎక్కువ రానిస్తే అందులో ముదురుతుంది ఆకు అనేది, అప్పుడు దాంట్లో పోషకాలు తగ్గుతాయి. మన వేలు ఎంత పొడవు ఉంటుందో అంత పొడవు రాగానే మనం కట్ చేసేసుకుంటే మంచిగా వాడుకోవచ్చు అనమాట. టేస్ట్ ఉంటాయి. పెద్దగా కొంచెం ముదిరింది అనుకోండి, ఆకులు ముదురుతాయి, అది కొంచెం వెరైటీ స్మెల్ ఉంటుంది, తినలేము. చూడండి, నెక్స్ట్ డే ఇలా డే బై డే చూపిస్తున్నాను మీకు. చూడండి, మళ్ళీ పొడవు అయిపోయాయి శనగలు కూడా. శనగలు అనేది నేను కొంచెమే వేశాను, ఇలాగ పొడవు అయిపోయాయి. పెసలు ఎక్కువ వేశాను, శనగలు కొన్ని నానబెట్టాను గుప్పెడు. పెసలు అయితే 2 గుప్పెలు వేశాను కదా, నిండా వచ్చాయి. మీరు కావాలంటే ఇంకో గుప్పెడు శనగలు వేసుకొని ఇలాగ చేసుకోవచ్చు. మనం కొంచెం చిన్న తొట్టులో వేసేసాను, చిన్న తొట్టులో మనం చేసేసుకోవచ్చు. నెక్స్ట్ డే నేను మా ఇంటి బాల్కనీలోనే పెట్టేశానండి. ఎక్కువ ఎండేం పడదు, మార్నింగ్ కొంచెం సేపు పడుతుంది అంతే. చూడండి ఎంత మంచిగా పెరిగాయో. ఇప్పుడు ఇంత వస్తుంది కదండి, ఇప్పుడు మనము కట్ చేసుకోవచ్చు అనమాట. చూడండి ఎంత మంచిగా వచ్చిందో. ఇంతమైన చాలా ఎక్కువ ముదిరింది అనుకోండి మీరు తినలేరు, చేసుకోవడానికి ఉండదు. ఒక వేలంతా పొడవు చాలండి, అంతే సింపుల్గా. ఇప్పుడు నేను వీటిని కట్ చేసేసి నేను వాడుతున్నాను. ఎలా కట్ చేయాలో చూపిస్తాను.
మనం సిజర్ తీసుకొని పైన ఆకుల వరకు కట్ చేసుకోవాలి. కింద వేర్ల వరకు కాకుండా కొంచెం కింద అంతవరకు కట్ చేసామనుకోండి. ఈ శనగలకు ఒక టెక్నిక్ ఉందండి. ఇప్పుడు మనం ఇంతవరకు ఇంత పొడవున కట్ చేసామనుకోండి, ఒక 1 వీక్కి మళ్ళీ లీవ్స్ వస్తాయన్నమాట. మీరు వేర్లు పీకకండి. వేర్లు పీకకుండా ఇలాగ కట్ చేసి పైన పైన మనం అది యూజ్ చేసుకొని అలాగనే ఉంచేసి వాటి మీద వాటర్ పోస్తూ ఉండండి. 1 వీక్కి మళ్ళీ ఇలాగనే అవుతాయి అన్నమాట. శనగల స్పెషాలిటీ అది. శనగ చెట్లకు ఒక్కటి ఇలాగ అవుతుంది. మిగిలిన వాటికి అయితే రావు. ఓన్లీ శనగలకు ఒక్కటి ఇలాగ వస్తాయి. ఇలా కట్ చేసి పెట్టుకున్నాక ఈ కింద ఉన్నాయి కదండి, వాటికి మళ్ళీ వస్తాయి అన్నమాట ఆకులు. అప్పుడు మళ్ళీ యూజ్ చేసుకోవచ్చు. 2 టైమ్స్ యూజ్ చేసుకోవచ్చు అన్నమాట ఆకులు. శనగలకు ఒక్కటి, మిగిలిన వాటికి రావు. మిగిలిన వాటిగా తీసేసేయాల్సిందే. శనగలు ఒక్కటైతే ఇలాగ వస్తాయి అన్నమాట మనకి. చూడండి ఇప్పుడు ఉన్నాయి కదా, ఈ కొమ్మలకి మనం నీళ్లు పోస్తా ఉన్నాం అనుకోండి రోజు, మళ్ళీ వస్తాయి అన్నమాట. ఇప్పుడు ఇవి కూడా పెసలు కూడా కట్ చేసేసుకుంటున్నాను. చూడండి ఎంత మంచిగా వచ్చాయో. పెసలు అయితే రావన్నమాట, శనగలు ఒక్కటి మళ్ళీ వస్తాయి. ఇలాగ అన్నీ కట్ చేసేసుకోవడమే, చాలా సింపుల్గా, చాలా ఈజీగా. చూడండి ఎంత మంచిగా పచ్చగా ఉన్నాయో. ఇలాగా తింటే నా మైక్రోగ్రీన్స్ చిన్నపిల్లలకి చాలా మంచిదండి. ప్రోటీన్ అనేది చాలా బాగా అందుతుంది. అన్ని విటమిన్స్ వస్తాయి, హైట్ పెరుగుతారు, మంచిది. మనం మొలకలు అంటే పిల్లలు చాలామంది ఇష్టపడరు. ఒకవేళ అలాగైనా పెట్టవచ్చు, కానీ అంతకంటే ఎక్కువ ఈ మైక్రోగ్రీన్స్లో ఉంటుందన్నమాట. ఒక 1 వీక్లో నేను కరెక్ట్ 1 వీక్ అండి, ఇది 7th డే రోజు నేను కట్ చేస్తున్నా. 10 డేస్ కూడా అవసరం లేదు మనకి. ఒక ఏలు వచ్చిందనుకో, ఒక ఏలు పొడవు వస్తే సరిపోతుందన్నమాట, కట్ చేసేసుకోవచ్చు. చూడండి ఇలాగా మొత్తం మనకు కట్ చేసేయడమే. అన్నీ కట్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్ బాయ్.